This conference will now be recorded. Next scenario 2. సో సెకండ్ సినారియోకి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందామండి. వన్స్ ఆ పాయింట్స్ కనుక మనం క్లియర్గా ఉన్నట్లయితే సో సెకండ్ సినారియో సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటంటే ఇక్కడ మనం స్క్రీన్ షాట్ కోడ్ డైరెక్ట్గా ఇక్కడే తీసుకోవచ్చు కదా. దీనికంటూ ఒక రీయూజబుల్ ఫంక్షన్ స్క్రీన్ షాట్ కోడ్ని సపరేట్గా ఒక రీయూజబుల్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇదే రీయూజబుల్ ఫంక్షన్ని డిఫరెంట్ క్లాసెస్కి రీయూజ్ చేసుకుంటున్నాము. ఎందుకు డైరెక్ట్గా మనం క్లాస్లోనే డిక్లేర్ చేయొచ్చు కదా. ఇలా రీయూజబుల్ ఫంక్షన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి? సే అబ్జర్వ్ అండి. For example, superclass next I create subclass 1 from superclass. Next create subclass 2 from superclass. Next create subclass 3 from superclass. Next create subclass 4 from superclass. Okay right. Suppose ఇప్పుడు మనం subclass 1 లో ఉన్నామండి. స్క్రీన్ షాట్ కోడ్ స్క్రీన్ షాట్ కోడ్ డైరెక్ట్గా మీరు ఇక్కడ తీసుకున్నారు అంటే ఎప్పుడైతే మీ టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందో సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి అని చెప్పేసి సబ్ క్లాస్ 1లో స్క్రీన్ షాట్ కోడ్ రాశారు. సో అదేవిధంగా ఎప్పుడైతే సబ్ క్లాస్ 2లో ఫెయిల్ అయ్యామో ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలని కోడ్ రాశారు. ఎప్పుడైతే ఎప్పుడైతే సబ్ క్లాస్ 3 ఫెయిల్ అయిందో ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలని కోడ్ రాసాము. ఎప్పుడైతే సబ్ క్లాస్ 4లో టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందో సో ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలని చెప్పేసి కోడ్ రాసాము. అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ స్క్రీన్ షాట్ కోడ్ రాసామండి. అంటే సేమ్ కోడ్నే ఇలా మల్టిపుల్ క్లాసెస్లో రాసాము. అంటే ఇప్పుడంటే నేను ఇక్కడ 4 క్లాసెస్ క్రియేట్ చేశాను. సపోజ్ మన ప్రాజెక్ట్ రిలేటెడ్గా సపోజ్ ఒక 10 క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ 10 క్లాసెస్లో నాకు కొన్ని టెస్ట్ కేస్ పాస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఇంకా అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని సో లొకేషన్లో ఆటోమేటిక్గా సేవ్ చేయాలి. మరి 10 క్లాసెస్లో 10 టైమ్స్ స్క్రీన్ షాట్ కోడ్ ఇలా తీసుకున్నట్లయితే మీ కోడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్మెంట్ టైము ఇంక్రీజ్ అవుతుంది, డూప్లికేట్ కోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? కోడ్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయాలి, డెవలప్మెంట్ టైంని రెడ్యూస్ చేయాలి, డూప్లికేట్ కోడ్ని అవాయిడ్ చేయాలి. మరి ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ కోడ్ని మనం ఎక్కడ తీసుకోవాలి? సూపర్ క్లాస్లో తీసుకోవాలండి. సూపర్ క్లాస్లో తీసుకోవాలి. ఎప్పుడైతే సబ్ క్లాస్ 1లో మన టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందో వెంటనే సూపర్ క్లాస్కి కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎప్పుడైతే సబ్ క్లాస్ 2లో ఫెయిల్ అయ్యామో వెంటనే సూపర్ క్లాస్ కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే సారీ, ఇక్కడ సూపర్ క్లాస్ కాదండి, రీయూజబుల్ ఫంక్షన్ క్లాస్ అండి.
ఇక్కడ సూపర్ క్లాస్ లో మనం బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తీసుకుంటాము. ఇక్కడ రియూజబుల్ ఫంక్షన్స్ అనే ఒక క్లాస్ తీసుకుంటాము. ఆ క్లాస్ లో స్క్రీన్ షాట్ కోడ్ తీసుకుంటాము. ఓకే, సో ఎప్పుడైతే సబ్ క్లాస్ 1 లో మన టెస్ట్ కేస్ ఫెయిల్ అయిందో వెంటనే ఈ క్లాస్ కి కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎప్పుడైతే సబ్ క్లాస్ 2 లో ఫెయిల్ అయ్యామో వెంటనే ఈ క్లాస్ కి కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎప్పుడైతే సబ్ క్లాస్ 3 లో ఫెయిల్ అయ్యామో వెంటనే ఈ క్లాస్ కి కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే సబ్ క్లాస్ 4 లో ఫెయిల్ అయ్యామో వెంటనే ఈ క్లాస్ కి కాల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, హియర్ సబ్ క్లాస్ ఇక్కడ reusable function class, that is a reusable function class for all the subclasses అండి. ఇదే reusable function class ని సబ్ క్లాసెస్ అన్నిటికీ నేను షేర్ చేస్తున్నాను. ఓకే, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, సో దిస్ క్లాస్ ఫర్ ఆల్ ది సబ్ క్లాసెస్ అండి. ఓకేనా, సో అంతేగాని మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లో స్క్రీన్ షాట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే సో కోడ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్మెంట్ టైం ఇంక్రీజ్ అవుతుంది, డూప్లికేట్ కోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో సో ఈ రీయూజబుల్ కోడ్ని రీయూజబుల్ ఫంక్షన్ అనే క్లాస్ లో తీసుకోవాలి, ఇక్కడ నుంచి కాల్ చేసుకోవాలి. ఓకేనా అండి, ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? ప్లీజ్ కన్ఫర్మ్ అండి. రిమైనింగ్ వాళ్ళండి. Okay, so next how to convert integer to string type and how to convert integer value into string type and ఖచ్చితంగా అడుగుతాడండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో. ఈ చిన్న చిన్న బేసిక్స్ అండి, మీకు స్టార్టింగ్ లో చెప్పాను, మీ ఫ్రేమ్ వర్క్ కోడ్ ఎలా రాశారు మీ ప్రాజెక్ట్ కి, ఒకసారి స్ట్రక్చర్ ని డిజైన్ చేసి కోడ్ రాయండి అని ఎట్టి పరిస్థితులు అడగదండి. ఇంకా ఫ్రేమ్ వర్క్ లో ఇలాంటి పాయింట్స్ అడుగుతాడు. అంటే మనం ఏదైతే ఫ్రేమ్ వర్క్ లో కోడ్ ఫాలో అవుతున్నామో వాటిని డివైడ్ చేసి అడుగుతారు. ఎలాగా, how to read the property files in our project, అంటే మీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ ఫైల్స్ ని ఎలా రీడ్ చేశారు. అదేవిధంగా మీ ప్రాజెక్ట్ లో how to write the data into Excel, మీ ప్రాజెక్ట్ లో ఒక ఎక్సెల్ లో డేటా అనేది రైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, సో మరి మీరు ఎలా రాశారు. నెక్స్ట్ how to take the screenshot when test case failure, మీ ప్రాజెక్ట్ లో టెస్ట్ కేస్ ఫెయిల్ అయినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు, మరి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి లాజిక్ ఎలా రాశారు, క్వశ్చన్ ఇలా అడగచ్చు. అదేవిధంగా హౌ టు కన్వర్ట్ ది ఇంటీజర్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ టైప్, క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఇలా అడిగినప్పుడు సో మీరు కోడ్ ఎలా రాస్తారు అబ్జర్వ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ integer I equal to, for example, 123 అండి. Okay, next now I want to convert into string type. How to convert integer type value into string type and see, just to follow the syntax and string dot
string dot value of integer value అండి. ఓకే ఓకే సో ఇక్కడ జస్ట్ మీరు ఇంటీజర్ వేరియబుల్ అనండి. ఓకే సో దట్ ఈస్ ఏ సింటాక్స్ అండి. ఇంకా ఈ సింటాక్స్ ని బేస్ చేసుకునే ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే రైట్. స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్ వేరియబుల్ ఏంటంటే ఐ. ఓకేనా. ఐ వాల్యూ ఏంటంటే ఇంటర్నల్ గా ఐ వాల్యూ ఏం తీసుకుంటుంది 123. ఓకేనా. ఓకే సో ఈ సింటాక్స్ యొక్క మీనింగ్ ఏంటి? సారీ, ఇక్కడ స్ట్రింగ్ అనేది దట్ ఈస్ ఏ ఇన్బిల్ట్ క్లాస్ అండి. ఈ ప్లేస్ లో ఉన్న స్ట్రింగ్ ని ఏమని కాల్ చేస్తాము? ఇన్బిల్ట్ క్లాస్ అని కాల్ చేస్తాం. యాక్చువల్ గా స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అండి. మరి డేటా టైప్ ని మనం ఇక్కడ క్లాస్ గా డిక్లేర్ చేయొచ్చా? దిస్ ఈస్ ఏ ఇన్బిల్ట్ క్లాస్. ఓకే, ఆర్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఆర్ స్టాండర్డ్ క్లాస్ అండి. ఈ ప్లేస్ లో ఉన్న స్ట్రింగ్ ని ఇన్బిల్ట్ క్లాస్, ప్రీ డిఫైన్డ్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్ అని కాల్ చేస్తాము. యాక్చువల్ గా స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ కదా, మరి ఇక్కడ క్లాస్ అంటున్నాం ఏంటి? కెన్ వి డిక్లేర్ ఏ క్లాస్ యాజ్ ఎ డేటా టైప్? yes. Answer is yes sir. Say string str equal to month. Okay, can we declare a class as a data type? And yes. Okay na, right. అంటే ఈ ప్లేస్ లో ఉన్న స్ట్రింగ్ ని డేటా టైప్ అంటామండి. మరి ఈ ప్లేస్ లో ఉన్న స్ట్రింగ్ ని క్లాస్ అని కాల్ చేస్తాం, ఇన్బిల్ట్ క్లాస్ అని కాల్ చేస్తాం. ఓకేనా, ఎప్పటికీ మర్చిపోతాను. కెన్ వి డిక్లేర్ ఏ string as a data type? yes. Can we declare a class can we declare a class as a data type? yes. Okay, next string that is a inbuilt class. It contains value of method. By using this we can convert the integer type value into string type. So I repeat again, string that is a inbuilt class. It contains value of method. ఈ స్ట్రింగ్ క్లాస్ లో మనకి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఓకే, స్ట్రింగ్ క్లాస్ లో మనకి నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ అండి. ఓకే, ఈ ఫంక్షన్స్ లో ఐ సెలెక్ట్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అండి. ఆ ఫంక్షన్స్ అన్నిటిలో ఐ సెలెక్ట్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము? బై యూజింగ్ దిస్ వీ కెన్ కన్వర్ట్ ది ఇంటీజర్ టైప్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ టైప్ అండి. ఇంటీజర్ టైప్ వాల్యూని స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ని హెల్ప్ గా తీసుకోవాలి. ఓకే కదనే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఒకవేళ వాడు క్లియర్ గా ఎలాబరేట్ చేయమన్నప్పుడు string that is an inbuilt class, it contain value of method. By using this we can convert the integer type value into string type. You can say like this. Okay na, right. So ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోడ్ ఫాలో అయ్యామో ఇంటర్నల్ గా
ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఎలా తీసుకుంటుంది? ఆ కోడ్ యొక్క అవుట్పుట్ ఇలా తీసుకుంటుందండి. ఓకేనా? సో ఇంటీజర్ వాల్యూ అనేది స్ట్రింగ్ టైప్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే డబుల్ కోట్స్ లో తీసుకున్నామో హియర్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ కోట్స్ ఇట్స్ ఎ స్ట్రింగ్. ఇంకా నువ్వు టెక్స్ట్ తీసుకున్నా, లేదంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నా, లేదంటే టెక్స్ట్ నెంబర్ రెండు జాయిన్ చేసి తీసుకున్నా, లేదంటే ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకున్నా, సో ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ కోట్స్ ఇట్స్ ఎ స్ట్రింగ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఇంటర్నల్ గా ఇలా తీసుకుంటుంది. విత్ ఇన్ డబుల్ కోడ్ లో 123 ఇలా తీసుకుంటుంది. అంటే 123 అనేది యాక్చువల్ గా ఇంటీజర్ టైప్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ 123ని మనం స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేసాం. ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఇంటర్నల్ గా ఇలా తీసుకుంటుంది. ఓకేనా? సో ఇదండి హౌ టు కన్వర్ట్ ఇంటీజర్ టైప్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ టైప్ అన్నప్పుడు సో ఈ ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి. ఓకే కదా? రైట్ అండి. ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? ప్లీజ్ కన్ఫర్మ్ అండి. ఈ పాయింట్ కూడా క్లియర్ గా ఉన్నారా? ఈ పాయింట్ కూడా క్లియర్ గా ఉన్నారా అండి? యా, ఓకే. సో నెక్స్ట్ can we enter numeric value into text box field and by using send keys method? Say, can we enter numeric value into text box field by using send keys method and no and can we enter? ఈ పాయింట్ మీకు ఫస్ట్ సెపరేట్ గా డిస్కస్ చేస్తున్నాం అండి. వన్స్ ఇక్కడ మనం క్లియర్ గా ఉన్నట్లయితే ఇవే పాయింట్స్ ని సెకండ్ సినారియోలో ఫాలో అవుతుంటాం. ఇంకా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కెన్ వి ఎంటర్ న్యూమరిక్ వాల్యూస్ ఇంటూ ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ అన్నప్పుడు అది టెక్స్ట్ బాక్స్ కావచ్చు, టెక్స్ట్ ఏరియా కావచ్చు. ఓకే ఓకే, కెన్ వి ఎంటర్ న్యూమరిక్ వాల్యూస్ ఇంటూ ఇన్పుట్ ఫీల్డ్ యూజింగ్ send keys method directly? Answer is no. కంపల్సరీ క్వశ్చన్ అండి. అంటే ఎగ్జాంపుల్ అండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ by dot id say send keys of for example 123. okay, first identify username, next enter the username by using send keys method. Can we enter numeric value into text box field or text area field using send keys method and no? So this is a invalid. సో ఇలాంటి టైంలో మరి మనం ఏం చేయాలి? ఈ ఇంటీజర్ టైప్ వాల్యూని స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేయాలి.
ఆ తర్వాతే సెండ్ కిస్ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ బాక్స్ లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ ఎంటర్ చేయగలం. ఓకేనా? సో ఎప్పటికైనా సరే న్యూమరిక్ వాల్యూని డైరెక్ట్ గా ఇన్పుట్ ఫీల్డ్ లోకి సెండ్ చేయలేము. అలాంటి టైంలో స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఎంటర్ చేయాలి. మరి స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే యూ జస్ట్ ఫాలో ది లాజిక్ అండి. జస్ట్ ఫాలో ది లాజిక్. సో ఇంటీజర్ టైప్ వాల్యూని స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేసాం. ఎప్పుడైతే స్ట్రింగ్ టైప్ లోకి కన్వర్ట్ చేసామో మరి దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి. ఇంటర్నల్ గా ఆ కోడ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం డబుల్ కోట్స్ లో తీసుకున్నాము అంటే ఇది స్ట్రింగ్ టైప్ వాల్యూ కదండి. ఎస్. సో కెన్ వి ఎంటర్ ది స్ట్రింగ్ టైప్ వాల్యూ ఇంటూ ఇన్పుట్ ఫీల్డ్ బై యూజింగ్ సెండ్ కిస్ మెథడ్? ఎస్. ఇంకా స్ట్రింగ్ టైప్ వాల్యూని మాత్రమే ఎంటర్ చేస్తుందండి ఇన్పుట్ ఫీల్డ్ లోకి బై యూజింగ్ సెండ్ కిస్ మెథడ్. ఓకేనా? ఇంకా న్యూమరిక్ వాల్యూని కానీ మీరు ఎంటర్ చేయాలని ట్రై చేస్తున్నట్లయితే ఇమ్మీడియట్ గా జావా కంపైలర్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకేనా? ఓకే. సో దిస్ ఇస్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇంకా రియల్ టైంలో ఇలా రాయాలి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ క్లియర్ గా ఉన్నారండి? ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. నెక్స్ట్ how to convert double type value into integer type అండి. How to convert double type value into integer type. Say ఈ కేసులో you just follow the type casting అండి. ఓకే. Answer is by using type casting. Okay. So what is a type casting? Convert one data type into another data type. Okay. For example, double d equal to, for example, 1 2 3 and okay. Okay. Now tell me what is the output of here. So ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి? గివ్ మీ రెస్పాన్స్. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? రిమైనింగ్ వాళ్ళండి. నెక్స్ట్ ఇంకా లోకేష్, సుమన్. రిప్లై ఇవ్వాలండి, అడిగేదాకా చూడవద్దండి. ఫాస్ట్ రెడీగా ఉండాలి. నేను ఇన్నిసార్లు అడుగుతున్నప్పుడు ఒక్కసారి అలా రిప్లై ఇస్తే ఏమవుతుంది? ఏముంది, పోయేదే ఉంది అక్కడ. ఒకసారి అట్లా టైప్ చేస్తే లేట్ ఎందుకు చేస్తున్నారు? కరెక్టో రాంగో రిప్లై ఇవ్వండి. (123.0) యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ అండి? యాక్చువల్గా ఇది ఏ టైప్ వాల్యూ? ఇది అండి. అంటే ఇది పక్కన పెట్టేసేయండి. జనరల్గా అయితే ఈ 123 అనేది ఏ టైప్ వాల్యూ? ఇంటీజర్ టైప్ వాల్యూ. ఓకేనా? ఇంటీజర్ టైప్ వాల్యూ. సో ఈ ఇంటీజర్ టైప్ వాల్యూని
ఇలా రాయొచ్చా? 123ని 123.0గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్ అండి. యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ ఇంటీజర్ టైప్ వాల్యూ అండి. ఓకే, సో when I run this program, by default JVM will provide 123.0 instead of 123 while assigning the value into double type variable D అండి. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసామో 123కి బదులుగా 123.0ని డబుల్ టైప్ వేరియబుల్లోకి ఇలా స్టోర్ చేసుకుంటుంది. అంటే మీరు ఇంటీజర్ వాల్యూని కనుక ఇచ్చినట్లయితే, బట్ ఫ్లోట్ టైప్ వేరియబుల్ అయినా డబుల్ టైప్ వేరియబుల్ అయినా డెసిమల్ ఫామ్ లోనే స్టోర్ చేసుకుంటుంది. ఓన్లీ ఫ్లోట్ డబుల్ ఈ రెండు డెసిమల్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుందండి. మీరు ఇంటీజర్ ఇస్తే 0.0గా తీసుకుంటుంది, అంటే డెసిమల్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది. Here we can specify floating point literal value only in decimal form. Floating point literal value అన్నప్పుడు ఫ్లోట్ టు డబుల్ ఈ రెండు వస్తాయి. ఫ్లోట్ నైనా డబుల్ నైనా డెసిమల్ ఫామ్ లోనే స్పెసిఫై చేయాలి. ఫ్లోట్ అయినా డబుల్ అయినా డెసిమల్ ఫామ్ లోనే స్టోర్ చేసుకుంటుంది. నువ్వు ఏదైనా వాల్యూ లాస్ట్ లో 0.0గా తీసుకుంటుంది. సపోజ్ మీరే ఇక్కడ 123.5 అని ఇచ్చారు, మీరు డెసిమల్ వాల్యూ ఇచ్చేసారు. ఇంకా మీరు డెసిమల్ వాల్యూ ఇచ్చారు అంటే ఇంకా ఇచ్చిందే డబుల్ టైప్ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేసు మీరు డెసిమల్ వాల్యూ ఇవ్వలేదు అంటే ఇంటర్నల్ గా JVM అనేది రన్ టైంలో డెసిమల్ ఫామ్ లోకి స్టోర్ చేస్తుంది. అంటే 0.0గా తీసుకొని అప్పుడు డబుల్ టైప్ వేరియబుల్ లోకి ఫ్లోట్ టైప్ వేరియబుల్ లోకి స్టోర్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో when I run this program, by default JVM will provide 123.0 instead of 123 while assigning the value into double type variable D. ఓకేనా? సో ఇలా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ D వాల్యూ అంటే 123.0గా మనకి కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఓకే అండి. This is a integer type value. Can we assign integer type value into double type variable? And can we assign integer type value into double type variable? Yes. No na. ఏంటండి మర్చిపోయారా? మీరు డేటా టైప్ కాన్సెప్ట్ లో నేను చెప్పాను, డేటా టైప్ రూల్స్ దగ్గర మీకు ఒక డయాగ్రామాటికల్ గా తీసుకొని ఏ వాల్యూని ఏ వేరియబుల్లోకి మనం స్టోర్ చేస్తాము, స్టోర్ చేయలేము అనేది క్లియర్ గా మీకు చాలా టైం తీసుకొని డేటా టైప్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చెయ్యలేదు అంటే అన్ని డౌట్స్ అండి. ఒక రియల్ గా చెప్తున్నా కదా, ప్రాక్టీస్ చేయలేదంటే మీరు కష్టపడి టైం స్పెండ్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. ఓకే, మరలా మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, కానీ మరలా చూడాలంటే టైం వేస్టే కదా. రిపీటెడ్ గా వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అదే ఒక్కసారి క్లాస్ విని నువ్వు ప్రాక్టీస్ చేస్తే మరలా వీడియోని చూడాల్సిన అవసరం లేదు. వీడియో మరలా చూడాలంటే ఎప్పుడు చూడాలి? నువ్వు ఎక్కడైనా బ్రేక్ అయితే, నీకు కన్ఫ్యూజ్ అయితే అప్పుడు వీడియో ఓపెన్ చేయాలా. నువ్వు బ్రేక్ అయిన చోట అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేగాని వీడియో ఉంది కదా ఇంకా నేను ఎలాగో తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాలే అని మళ్ళీ టైం వేస్ట్ చేస్తావా? ఇప్పుడు 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ సపరేట్గా 1 అవర్ వీడియో చూసి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ కదా. బట్ మనం వీడియో రెఫరెన్స్గా వాడుకోవాలి. ఎక్కడైతే బ్రేక్ అయ్యామో అక్కడ మాత్రమే చూసుకోవాలి, అంతేగాని వీడియో మొత్తాన్ని చూడద్దు, టైం వేస్ట్. ఓకే కదా? రైట్ అండి. సో ఇంటీజర్ టైప్ వాల్యూని డబుల్ టైప్ వేరియబుల్లోకి స్టోర్ చేయొచ్చు. అదే డబుల్ టైప్ వాల్యూని ఇంటీజర్ టైప్లోకి స్టోర్ చేయొచ్చా? స్టోర్ చేయలేము. ఓకే, సో మిస్ అయిన వాళ్ళు డేటా టైప్ రూల్స్ అనేది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది.
ఓకే, ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? ప్లీజ్ కన్ఫర్మ్ అండి, సార్ కన్ఫర్మ్ చేయండి. క్లియర్ అయ్యారా? నెక్స్ట్ నౌ I want to convert into double type value into integer type. How to convert and how to convert? So syntax enti, how to convert double type value into integer type annappudu syntax entande see, that is a syntax and okay na, that is a syntax. Next double variable entana d. Okay, మరి d వాల్యూ ఏంటంటే 123. ఓకే, యాక్చువల్ గా దిస్ ఈజ్ ఏ డబుల్ టైప్ వాల్యూ అండి. డబుల్ టైప్ వాల్యూని ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? బై యూజింగ్ టైప్ కాస్టింగ్. వాట్ ఈస్ ఎ టైప్ కాస్టింగ్? కన్వర్ట్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. ఇంకా డబుల్ టైప్ వాల్యూని ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఎప్పుడైతే ఇలా డబుల్ టైప్ వాల్యూకి యాక్చువల్గా ఇది ఇంటీజర్ అండి, ఎప్పుడైతే ఇది డబుల్ టైప్ వేరియబుల్ లోకి స్టోర్ చేసామో అప్పుడు ఇది డబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా, ఇంటర్నల్ గా. సో ఇప్పుడు డబుల్ టైప్ వాల్యూని ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఇంటీజర్ టైప్ లో కన్వర్ట్ చేయాలంటే దానికి ముందు ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తీసుకొని ఇంట్ అని ఇవ్వాలి. ఎప్పుడైతే ఇలా ఇంట్ అని ఇచ్చామో డబుల్ టైప్ వాల్యూ అనేది ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ I create reference variable and I create reference variable. For that, this variable return what type and this variable return what type? ఇది డబుల్ టైప్ వాల్యూని ఇంటీజర్ టైప్ లో కన్వర్ట్ చేసేసాము. సో యూ హ్యావ్ టు రిటర్న్ ఇంటూ టైప్ అండి. నెక్స్ట్ ప్రింట్ I value. Print I value. So what is the output of here? 123 అంటే. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేమో 123.0 గా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 123 గా ప్రింట్ అవుతుంది. రైటా? ఓకే. సో how to convert one data type into another data type అన్నప్పుడు by using type casting అనేది ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్ అండి, ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? రిమైనింగ్ వాళ్ళనే. ఓకే, నెక్స్ట్ ఇవే పాయింట్స్ అంటే ఇవే పాయింట్స్ మన నెక్స్ట్ సెకండ్ సినారియోలో ఫాలో అవుతుంటాం. అక్కడ ఫాస్ట్ గా మూవ్ అవుతాను. సో సింటాక్స్ కూడా ఇక్కడ తీసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ టెస్ట్ అండి. బిఫోర్ టెస్ట్ అండ్
after test. So first, for example, I create a super class. ఇక్కడ సూపర్ క్లాస్ లో కోడ్ ఏం తీసుకుంటామా? బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్. నెక్స్ట్ I create subclass 1 అండి. From super class. సబ్ క్లాస్ లో కోడ్ ఏం తీసుకుంటాము? ఓన్లీ టెస్ట్ కేసెస్ మాత్రమే తీసుకుంటాము. సపోజ్ ఐ హ్యావ్ సింగిల్ టెస్ట్ కేస్ అండి. దీన్ని టెస్ట్ కేస్ 1 గా ఫీల్ అవ్వండి. జస్ట్ మీరు 1, 2, 3 ఇలా తీసుకోవద్దండి. జస్ట్ మీకు ఐడియా ఉండాలని నేను తీసుకున్నాను. నెక్స్ట్ I create subclass 2 from super class. Next, so in this class I have only one test case, that is test case 2. Next, I want to run all the classes at a time. How to run all the classes at a time? So at that time we need to create XML file. Create XML file. For example, this is a subclass 1. Create subclass 2. Okay. Next, run it and run XML file. See, first time ఏ క్లాస్ నైతే డిక్లేర్ చేశారో ఆ క్లాస్ రన్ అవుతుంది. సెకండ్ టైం ఏ క్లాస్ అయితే డిక్లేర్ చేశారో ఆ క్లాస్ రన్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ వెళ్ళే ముందు ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ వీటి డెఫినేషన్ డిస్కస్ చేద్దామండి. వన్స్ ఇది క్లియర్ అయితే ఇంకా మనం అవుట్పుట్ అనేది ఈజీగా ఉంటుంది. సేవ్ బిఫోర్ టెస్ట్ యానోటేషన్ రన్ బిఫోర్ ఆల్ ది టెస్ట్ కేసెస్ that belongs to classes. Next, అదే విధంగా after test annotation run after all the test cases that belongs to classes. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక 10 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 10 క్లాసెస్ లో నేను స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ తీసుకున్నాను. అంటే ఇక్కడ ఒక 2 స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఇక్కడ 2 స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్, ఇక్కడ అంటే అనదర్ క్లాస్ లో కొన్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్, అదేవిధంగా 4th క్లాస్ లో కొన్ని స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఇలా తీసుకున్నాను. అంటే 10 క్లాసెస్ లో 10 స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు రన్ ఓన్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫ్రమ్ ఆల్ ది క్లాసెస్.
ఈ క్లాసెస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని మొత్తాన్ని రన్ చేయాలి. ఐ డోంట్ వాంట్ రిమైనింగ్ అండి, ఓన్లీ స్మోక్ మాత్రమే రన్ చేయాలి. ఐ డోంట్ వాంట్ రిమైనింగ్ టెస్ట్ కేసెస్. అప్పుడు ఎలా రన్ చేస్తారు? అలాంటి టైంలో మనం బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తీసుకోవాలా, బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తీసుకోవాలా? బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్టే తీసుకోవాలండి. బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే నా ప్రాజెక్ట్ రిలేటెడ్గా స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేవి మల్టిపుల్ క్లాసెస్ లో తీసుకున్నాము. మరి ఈ మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవటానికి ముందుగా బిఫోర్ టెస్ట్ రన్ అవుతుంది. బిఫోర్ టెస్ట్ రన్ అయిన తర్వాత ఈ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవుతుంది. తర్వాత ఈ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. తర్వాత థర్డ్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. ఫోర్త్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. రన్ అయిన తర్వాత ఫైనల్ గా ఆఫ్టర్ టెస్ట్ రన్ అవుతుంది. దట్ ఈస్ ఏ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకేనా? ఇంకెప్పుడైనా సరే మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని రన్ చేయాలి అంటే ఖచ్చితంగా బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తీసుకోవాలి. బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తీసుకోవాలి. బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ ఎందుకు తీసుకోకూడదు? బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ డెఫినేషన్ ఏంటి? బిఫోర్ క్లాస్ annotation run before all the test cases in the current class. కరెంట్ క్లాస్ అంటున్నాడు అంటే మీరు ఏ క్లాస్ లో ఉండి వర్క్ చేస్తున్నారో అది కరెంట్ క్లాస్. అంటే కరెంట్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని మాత్రమే మీరు రన్ చేయగలరు. మరి అనదర్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని మీరు రన్ చేయగలరా? బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తీసుకుంటే రన్ చేయలేరండి. అదే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తీసుకోండి. బిఫోర్ టెస్ట్ annotation run before all the test cases that belongs to classes. అంటే మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవటానికి ముందుగా బిఫోర్ టెస్ట్ రన్ అవుతుంది. ఆ తర్వాత మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్, ఆ తర్వాత ఆఫ్టర్ టెస్ట్. అదే బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ అయితే కరెంట్ క్లాస్ లో ఉన్న అంటే ఓన్లీ ఒక్క క్లాస్ తీసుకున్నాం. కరెంట్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ అవటానికి ముందుగా బిఫోర్ క్లాస్ రన్ అవుతుంది. బిఫోర్ క్లాస్ రన్ అయిన తర్వాత కరెంట్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ అవుతాయి. వేరొక క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మనం కాల్ చేయలేము. ఓకే, కరెంట్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కి మనం కాల్ చేయగలం. ఓకే, అండ్ అనదర్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కి మనం కాల్ చేయలేం. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తీసుకున్నారు. ఓకే, అప్పుడు మనం ఇలా సింటాక్స్ ఫాలో అయినట్లయితే, ఇదంతా ఫాలో అయినట్లయితే అప్పుడు ఓన్లీ ఒక్క క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ చేయగలం. అంటే అనదర్ క్లాసెస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కాల్ చేయలేము. అదే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఈ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రన్ చేయొచ్చు, తర్వాత ఈ క్లాస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ రన్ చేయొచ్చు, తర్వాత ఈ క్లాస్ లో, తర్వాత నెక్స్ట్ క్లాస్. అలా ఎన్ని క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ రన్ చేయొచ్చు. బట్ బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ తీసుకున్నట్లయితే కరెంట్ క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ చేయగలం. వేరొక క్లాస్ లో ఉన్న స్మాల్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కాల్ చేయలేం. ఓకేనా? సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ ఈ క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ రన్ అవడానికి ముందుగా బిఫోర్ టెస్ట్ రన్ అవుతుంది. రన్ చేయడానికి ముందుగా ఈ సబ్ క్లాస్ 1 లో కోడ్ ఏముంటుందంటే ఇంటర్నల్ గా ఇలా ఉంటుంది. సబ్ క్లాస్ 2 లో ఇంటర్నల్ గా ఇలా ఉంటుంది. బట్ యూ డోంట్ మెన్షన్ it. ఓకే, రైట్. సో ఫస్ట్ ఈ 2 క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ రన్ అవడానికి ముందుగా బిఫోర్ టెస్ట్ రన్ అవుతుందండి.
ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్ లో ఉన్న టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్లాస్ లో ఎన్నైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో ఆ టెస్ట్ కేసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 1 అయితే తీసుకున్నాను కాబట్టి ఆ 1 రన్ అవుతుంది. అదే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకో అవి కూడా రన్ అవుతాయి. ఓకే, సో సబ్ క్లాస్ 1 లో ఉన్న టెస్ట్ కేసెస్ మొత్తాన్ని రన్ చేసాము. నెక్స్ట్ అండి సబ్ క్లాస్ 2 లో ఉన్న టెస్ట్ కేసెస్ రన్ చేస్తున్నాం. సబ్ క్లాస్ 2 లో ఇంకెన్నైతే టెస్ట్ కేసెస్ ఉంటాయో అవి మొత్తం రన్ చేస్తాం. ఓకే, సబ్ క్లాస్ 2 లో కూడా టెస్ట్ కేసెస్ రన్ చేసాము. ఇంకేమన్నా క్లాసెస్ ఉన్నాయండి? నో. ఇంకా ఫైనల్ గా ఆఫ్టర్ టెస్ట్ రన్ అవుతుంది. సో దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఓకేనా? రైట్. సో ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారండి? ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ వాళ్ళనే. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ అండి. See, here I have only one class and that is sample class. So in this class before class, after class, I have only single class and okay, single class లో ఉన్న టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే ఇంకా బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్. మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ ని రన్ చేస్తున్నాం అంటే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఫాలో. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మల్టిపుల్ క్లాసెస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ ని మీరు రన్ చేయాలి అనుకున్నట్లయితే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్. కరెంట్ క్లాస్ లో ఉన్న టెస్ట్ కేసెస్ ని రన్ చేయాలి అని అనుకున్నట్లయితే బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్. సో బిఫోర్ క్లాస్ annotation run before all the test cases in the current class or program. What about after class? After class annotation run after all the test cases in the current class or program. So what is the output of here? So execution flow ఎలా ఉంటుంది? ఫస్ట్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రన్ అవడానికి ముందుగా బిఫోర్ క్లాస్, నెక్స్ట్ బిఫోర్ క్లాస్ రన్ అయిన తర్వాత ఇంకా ఈ కరెంట్ క్లాస్ లో ఎన్నైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో కరెంట్ క్లాస్ లో మాత్రమే, కరెంట్ క్లాస్ లో ఎన్నైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో అవి మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫైనల్ గా ఆఫ్టర్ క్లాస్. ఓకే అండి, ఇక్కడ మనం ఇప్పుడు సింగిల్ క్లాస్ తోనే వర్క్ చేసాము, ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్ తో వర్క్ చేసాము. మల్టిపుల్ క్లాసెస్ తో వర్క్ చేస్తున్నారు అంటే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓన్లీ ఒక్క క్లాస్ తో మనం డిస్కస్ చేస్తున్నాం అంటే బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్. ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్. So take the example before method, after method. Okay, what is the difference between before method and after method? Before method annotation run before each test case in the current class or program. I repeat again, before method annotation run before each test case in the current class or program. What about after method? After method annotation
run after each test case in the current class or program. ఓకే, ఇప్పుడు ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని వాట్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అంటే ఫస్ట్ బిఫోర్ మెథడ్ నెక్స్ట్ టెస్ట్ కేస్ నెక్స్ట్ ఆఫ్టర్ మెథడ్ నెక్స్ట్ అగైన్ before method test case 2 next again after method. So that is a execution flow. Okay now, so before method annotation run before each test case in the current class or program. What about after method? After method annotation run after each test case in the current class or program. Okay na, so ఈ బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ కూడా ఎలాంటి కేసులో తీసుకుంటామో అనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉన్నారండి? ఓకే, సో ఇప్పటి వరకు మనం బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ క్లాస్ ఎలాంటి కేసులో ఫాలో అవుతాము అనేది మీకు ఐడియా ఉంది. నెక్స్ట్ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ కూడా ఎలాంటి కేసులో మనం ఫాలో అవుతాము అనేది కూడా ఒక ఐడియా ఉంది. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ మనం టుమారో తీసుకుందాం. ఓకే, సో మల్టిపుల్ క్లాసెస్ అనేవి మనం ఎలా తీసుకుంటామో, ఆ మల్టిపుల్ క్లాసెస్లో ఈ టెస్ట్ కేసు ఎలా తీసుకుంటామో, ఓకే, సో తీసుకొని ఈ మల్టిపుల్ క్లాసెస్ని ఎట్ ఏ టైం ఎలా రన్ చేస్తామో అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, అదేవిధంగా బిఫోర్ మెథడ్ ఆఫ్టర్ మెథడ్ కూడా ఎలాంటి కేసులో మనం ఫాలో అవుతుంటామో అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైటా? సో ఇంతవరకు క్లియర్గా ఉన్నారండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసిన వాటిలో క్లియర్గా ఉన్నారా? ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టుమారో సెకండ్ సినారియో ఫాలో అవుతాం. ఇంకా సెకండ్ సినారియోలో ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇవే స్టెప్స్ అండి అక్కడ రిపీట్ అవుతాయి. ఇంకా అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతానండి. ఓకే, సో ఈ కనుక మనం క్లియర్గా ఉన్నట్లయితే నెక్స్ట్ క్లాస్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఈరోజు క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఈరోజు డిస్కస్ చేసింది ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ రెడీ అయి ఉండండి. నెక్స్ట్ నేను ఏమైతే చెప్తున్నానో మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.